హలో గైస్, నేను మనోహర్. గైస్, ఇవాళ వచ్చేసి మనం ఎనర్జీ మీటర్ని అయితే ఓపెన్ చేసి లోపల నుండి చూద్దాం అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది అండ్ అట్లాగే దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది. అండ్ ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అసలు ఎనర్జీ మీటర్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఎట్లాగే పనిచేసేది అనేది. అండ్ ఈ వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను ఫ్రంట్ కవర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను, హెడ్ ఇది. మీరు వెంటనే చూడొచ్చు, ఇక్కడ మీకు స్కేల్ అయితే కనబడుతుంది. 10,000 వాట్ ఎవర్ స్కేల్ ఇది. దీన్ని కూడా మనం ఓపెన్ చేసేద్దాం. ప్లేట్ అయితే ఊడిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మీరు ఇది వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ అనమాట. పర్మనెంట్ మ్యాగ్నెట్ని కూడా ఓపెన్ చేసేద్దాం. గైస్, ఇది వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ డిస్క్ అనేది దీంట్లో ఎన్క్లోజ్డ్గా ఉంటుంది అనమాట, దీంట్లో రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లోడ్ కాయిల్ అనమాట. మనం ఇచ్చే లోడ్ అనేది దీనికి సిరీస్గా ఉండిద్ది. అండ్ ఈ సిరీస్గా ఉండటం వల్ల ఈ డిస్క్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా కంప్లీట్గా ఒకసారి ఓపెన్ చేసేద్దాం. గైస్ చూడండి ఒకసారి, ఇది వచ్చేసి ప్రెషర్ కాయిల్ అనమాట. ఈ డిస్క్ అనేది రొటేట్ అవడానికి మెయిన్గా ఇదే కారణం, ఈ కాయిల్. అండ్ అట్లాగే ఇది వచ్చేసి సిరీస్లో కనెక్ట్ అయ్యే లోడ్ కాయిల్ అనమాట. అండ్ అట్లాగే దీనికి డిస్క్ అనేది రొటేట్ అవడానికి ఇక్కడ జోల్ బేరింగ్లో ఈ షాఫ్ట్ అనేది సపోర్ట్ అయ్యి ఉంటుంది. ఈ జోల్ బేరింగ్ కూడా ఓపెన్ చేసేస్తున్నా. సింపుల్గా మనం ఇట్లా తిప్పితే ఊడిపోయిద్ది. ఇదిగోండి, ఈ హోల్లోనే షాఫ్ట్ అనేది హోల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అట్లాగే పై బేరింగ్ కూడా ఓపెన్ చేసేస్తా, పైన కూడా ఓ బేరింగ్. ఇది వచ్చేసి పై బేరింగ్. అట్లాగే మనకి రీడింగ్ నోట్ చేసుకుని ఈ స్కేల్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేస్తే సరిపోయిద్ది, వచ్చేసిద్ది ఇది కూడా. గైస్ ఇదిగోండి, స్కేల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదిగోండి, గేర్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంటే మనకి ఈ స్కేల్లో రీడింగ్ అనేది నోట్ అవుతూ ఉంటుంది అనమాట. వాట్ అవర్స్ అనేది మీరు ఎంత స్పీడ్గా కదులుతుందో చూడండి. వెళ్ళిపోతుంది రీడింగ్ అనేది. డిస్క్ అనేది స్లోగా రొటేట్ అవుతుంది కాబట్టి ఇది కూడా స్లోగా రొటేట్ అవుద్ది. మనం వెనక్కి తిప్పితే కనుక వెనక్కి కూడా తిరుగుతుంది చూడండి, రీడింగ్ అనేది వెనక్కి వెళ్ళిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ డిస్క్ మీద మీరు రీడింగ్స్ అనేది చూడొచ్చు. 0, 1, 2, 3 అట్లాగే మొత్తం రీడింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక స్పైరైడ్ గేర్ అయితే ఉంది కదా, ఈ గేర్ ద్వారానే ఇదైతే కనెక్ట్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ స్పైరైడ్ గేర్ ద్వారానే మనకి ఈ క్యాలిక్యులేషన్ అంతా జరుగుతూ ఉంటుంది గేర్ మెకానిజం తోటి. ఈ గేర్ అయితే దీనికి కనెక్ట్ అవుతుంది ఇట్లాగా. ఇదిగోండి, ఇట్లా కనెక్ట్ అయ్యి మనకి ఈ డిస్క్ అనేది రొటేట్ అయినప్పుడు ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంతే దీంట్లో ఉండే మెకానిజం. గైస్ ఇదిగోండి, ఇది వచ్చేసి హ్యావెల్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ప్రెషర్ కాయిల్ అనమాట. మీకు ఇక్కడ లోగో కూడా కనబడుతుంది. అండ్ అట్లాగే ఒక లోడ్ కాయిల్. ఈ లోడ్ కాయిల్ వచ్చేసి ఒక కాపర్ వైర్ అయితే ఓన్ చేసి పెట్టారు, అంతమించి ఏమి ఉండదు దీంట్లో. అండ్ అట్లాగే ఇది వచ్చేసి చాలామందికి తెలియదు, ఇది వచ్చేసి ఏంటంటే షేడెడ్ రింగ్ అనమాట. షేడింగ్ రింగ్ అనేది ఒక కాపర్ వైర్ని జస్ట్ ఓన్ చేయడం వల్ల వచ్చేది. ఇది వచ్చేసి డిస్క్ స్టార్టింగ్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. అండ్ గైస్ చూసారు కదా, ఎనర్జీ మీటర్లో ఉన్న కాంపోనెంట్స్ అయితే ఇవే. చాలా సింపుల్గా ఉంది కన్స్ట్రక్షన్ అనేది. అండ్ ఈ ఎనర్జీ మీటర్ టేర్ డౌన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అట్లాగే షేర్ చేయండి గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై జవాన్, జై కిసాన్.